జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల మున్సిపాలిటీలో ఇవాళ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జగిత్యాల పట్టణంలో అనేక భవనాల నిర్మాణాలకు సంబంధించి కూడా అక్రమాలు జరిగాయి. అలాగే రెవెన్యూ విభాగం, టౌన్ ప్లానింగ్ సెక్షన్తో పాటు ఇతర విభాగాల్లో మొత్తం కూడా అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారించారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఈ క్రమంలో 5 సార్లు నోటీసులు జారీ చేయగా ఇప్పటివరకు కూడా మున్సిపాలిటీ నుంచి సమాధానం రాకపోవడంతో ఇవాళ దాదాపు 18 మంది వివిధ సభ్యులు ఏకకాలంలో విడిపోయి ఎక్కడికక్కడ ఆ భవనాల వద్ద సోదాలు అయితే నిర్వహించి వాటి హద్దులు, వాటికి సంబంధించినటువంటి మున్సిపాలిటీలో డాక్యుమెంట్ అయితే స్వీకరించారు. మరి తదుపరి చర్యలు ఈ విచారణ అనంతరం డాక్యుమెంట్ల పరిశీలన తర్వాత తీసుకుంటామని అధికారులు అయితే పేర్కొనడం జరిగింది. మొత్తానికి బల్దియాలో ఈ రకంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మరోసారి తనిఖీలు చేయడం అయితే జిల్లా వ్యాప్తంగా ఇటు జగిత్యాల పట్టణ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. మరొక వార్త, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అలాగే జీవన్ రెడ్డి అన్నట్టు మరొకసారి కూడా ఇవాళ బాహాబాహి జరిగింది. ఎందుకంటే ఇంద్రమిన్లకు సంబంధించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇంద్రమిన్లు మంజూరు చేయగా తాజాగా కొన్ని నిర్మాణాలు చేపట్టలేదంటూ కొన్ని బేస్మెంట్ వరకు ఉన్నటువంటివి, కొన్ని స్లాబు వరకు ఉన్నటువంటి నిర్మాణాలను ఎమ్మెల్యే సంజయ్ కుమారే వాటిని తొలగించి అక్కడ ఇతర నిర్మాణాలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ ప్రజావాణిలో ఫిర్యాదు అయితే చేశారు. ఈ క్రమంలో ఆయనతో పాటు భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు అలాగే ఇటు ఇంద్రమిన్ల లబ్ధిదారులు కూడా చేరుకొని వాళ్ళంతా కూడా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఆ ఇంద్రమిన్లకు సంబంధించి దాదాపు 55 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చామని, ఈ క్రమంలో అవి కూల్చివేయడం ఎంతవరకు సమంజసం, తక్షణం చర్యలు తీసుకోవాల్సిన సందర్భంగా జీవన్ రెడ్డి అయితే ఇటు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కలెక్టర్ని అయితే కోరారు. మరొక వార్త, ఇప్పటివరకు గంజాయి అక్రమ రవాణా సరఫరా జరుగుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు ఏకంగా ఇంటి వద్దనే ఇటు సమీపంలో గంజాయి మొక్కలు పెంపకం జరగడం అనేది అయితే కలకలం రేపుతుంది. జగిత్యాల రూరల్ మండలము వంజరిపల్లె గ్రామంలో రాజు అనేటువంటి వ్యక్తి ఆయన ఇంటి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన మొక్కలు పెంచుతుండగా పోలీసులు గుర్తించి ఈ క్రమంలో అతనిపైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఆ మొక్కలు కూడా స్వాధీనం చేసుకున్నారు.